మనందరి అపోహ ఏంటంటే వేదాంత విద్య అనగానే ఇది పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకి, పాస్టర్లుగా సేవ చేయడానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అని మనం అనుకుంటూ ఉంటాం. వేదాంత విద్య అని అంటే విశ్వాసులందరికీ. వేదాంత విద్యకు పుస్తకం ఏంటి? పాఠ్య పుస్తకం ఏంటి? బైబిల్, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. ఇంగ్లీష్లో వేదాంత విద్యను ఏమంటారంటే థియాలజీ అని అంటారు. థియాలజీ గ్రీక్ పదం అన్నమాట ఇది. థియో అంటే గాడ్, దేవుడు. లాజీ అంటే LOGY, లాజీ అంటే ఆంకాలజీ, ఆప్టిమాలజీ, ఇంకేం లాజీలు ఉన్నాయి? సైకాలజీ, ఆర్కియాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, జువాలజీ. చెప్పండి ఇప్పుడైనా. శాస్త్రం. శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయడమే లాజీ అంటే. దేవుని గూర్చి శాస్త్రబద్ధంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే థియాలజీ అంటే. థియాలజీ అనే పదం కొంతమందికి మాత్రమే కాదు. వేదాంత విద్యార్థులు వేదాంత కళాశాలలో తయారవరు. ఎక్కడ తయారవుతారు? ఇంటిలో, ఇంకా సండే స్కూల్, ఇంకా స్కూలు, ఇంకా చర్చిలో మాత్రం పోట్లాడుకోవడం నేర్చుకుంటారు. అంతేనా? వేదాంత విద్యాలయం ఏది? దేవాలయం. సమాజం కూడుకున్న మనం నేర్చుకోవాలి. పిల్లవాడు పుట్టినవాడు అసలు అలాగే ఉంటున్నాడు, ఎదక్కండి ఇలాగే ఉంటున్నాడు. ఆడు 10 సంవత్సరాలు వచ్చినా ఇలాగే ఉంటాడు. ఏం చేస్తారు? మా బాబు ఇంతే ఉంటున్నాడు తెలుసా, అందరి పిల్లలేమి ఇలా ఎదుగుతున్నారు, మా వాడు ఇంతే ఉంటున్నాడు అని అందరికీ చెప్తామా? ఏం చేస్తారు? మాట్లాడండి. మీరేం చేస్తారు? అసలు అట్లాంటి సిచ్యువేషన్ మన ఇళ్ళల్లో ఉంటే మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. అయినా ఫలితం లేకపోతే అమ్మో ఎక్కడ ఏంటి మా పిల్లోడు ఎదగట్లా. పక్కింటి వాళ్ళు ఎదగకపోతే మనకు కూడా ప్రాబ్లం ఉండదు. పక్కింటి పిల్లలేమో సంవత్సరానికి ఎత్తు అయిపోతున్నారు, మన పిల్లడేమో ఇంతే ఉన్నాడు. అంటే ఆందోళన, అలజడి ఉండదా? మరి దేవునిలో ఎదగకపోతే దేవునికి ఎంత అలజడి ఉంటుంది? లేదా సంఘ కాపరికి ఎంత అలజడి ఉంటుంది? దేవుణ్ణి ఆశించే, దేవుని పట్ల తృష్ణ కలిగిన వారి హృదయాలు ఎంత వేదన నొందుతాయి. ఎదగాలా, దిగజారాలా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎదిగారా, దిగజారారా? ఇటు నుంచి ఎదిగాం అనే పదం వినపడింది. మీరు మీ వైపు నుంచి చెప్పండి, ఎక్కడ? పర్సనల్గా వచ్చి మాట్లాడండి. ఒక్కొక్కరు ఎదిగాం అని చెప్పిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఎదిగాం అని ఆన్సర్ ఇచ్చామయ్యా, ఇదిగో ఈ విభాగంలో మేము ఎదిగాం అని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు పబ్లిక్లో అడిగాను అనుకో, నాకు ఉరేస్తారు మీరు. అందుకని ప్రైవేట్గా మాట్లాడుకుందాం రండి. విజయమ్మ తప్పకుండా వస్తావా? తేలిపోద్ది నీ లెక్కల్లో నా లెక్కల్లో. ఎదగాలి. ఎదగకపోతే సంథింగ్ ఇన్ రాంగ్ విత్ అస్. మనలో ఏదో లోపం ఉందన్నట్టు ఆందోళన పడాలి. ఎదగడం అని అంటే ఇన్ మీన్ ఆఫ్ మన సంపదలు ఎదగడం, మన పిల్లల చదువుల్లో ఎదగడం, మనం ఆర్థికంగా స్థిరపడడం, స్థలాలు కొనుక్కోవడం, బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం, గీతలు 4 అవ్వడం, గుడిసెల్లా బిల్డింగ్ అవడం. ఇది కాదు దేవుని యొక్క గ్రంథంలో ఎదగడాన్ని గురించి అది చెప్పడం లేదు. ఎదగడం అని అంటే దేవుని కుమారుని స్వరూపంలో ఎంత ఎదిగాం చెప్పండి. అసలు నోరే పెదపట్లేకపోతున్నారు. మాట్లాడండి. దేవుని కుమారుడు అంటే ఎవరు?
యేసుక్రీస్తు. మనం ఈ భూమి మీద మనిషి అనేవాడికి బ్రతకడం చేతకాటలేదంట. దేవుడు ఎందు నిమిత్తం ఈ భూమి మీద మానవుల్ని పెట్టాడో దాని నుండి వైదొలిగిపోయాడు. ఇది దేవుని చేతకానితనం కాదు, మానవ తప్పిదం, మానవ అవిధేయత, మానవ అతిక్రమం, మానవ పాపం. పాపం అనే మాటకి ఏంటంటే మిస్సింగ్ ద టార్గెట్, గురి తప్పిపోవడం. మన జీవిత గురి అని, మన జీవిత గమ్యాన్ని దేవుడు ఎందుకు ఈ భూమి మీద ఉంచాడో ఆ గురిని తప్పిపోవడం అన్నమాట. ఈ తప్పిపోయిన మానవులను మానవుడు ఎలా ఉండాలి, మానవ జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని చూపించడానికి యేసుక్రీస్తు నరావతారంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకోవాలి మనం? గట్టిగా చెప్పండి, యేసు ప్రభువుని చూసి నేర్చుకోవాలి. యేసులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి ఏకకాలంలో. ఒకే కాలంలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి ఆయనలో. ఒకటి, ఎదిగిన వాళ్ళు అందరూ చెప్పాలి, యేసులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పకుండా మిమ్మల్ని అడగట్లా. మనిషి, దేవుడు. ఎవరు చెప్పింది? మాస్టర్కి చప్పట్లు కొట్టండి. అప్పుడప్పుడు రిషిగాడితో ఆడుకుంటూ వింటూనే ఆయన అంత నేర్చుకున్నాడు. ఇంకా కమిట్ అయి నేర్చుకుంటే పాస్టర్ గారిని మించిపోతాడు దేవుని విద్యలో. అర్థమవుతుందా? నాకు ఇది కాదు, అది మాస్టర్ పని, బైబిల్తో గ్రంథంతో నాకేం పని అని అనడానికి కాదు. గ్రంథం మన చేతిలో ఉంది నేర్చుకోవడానికి. ఒకటి మనిషి, 2 దేవుడు. లేదా ఇలా చెప్తాం, 1 దేవుడు, 2 మనిషి. ఇలా అనుకోమాకండి. యేసులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయని అంటే సగం మనిషి సగం దేవుడు అనుకోమాకండి. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడు అని ఎలా చెప్పగలం అంటే ఆయనకి మనలాగా ఆకలేసింది, ఆయన మనలాగా దుఃఖపడ్డాడు, ఆయన మనలాగా అలసిపోయాడు, ఆయన మనలాగా కోపపడ్డాడు, ఆయన మనలాగా అన్ని విషయాల్లో మనల్ని పోలి ఉన్నాడు ఆయన. కానీ ఆయనకి మనకున్న తేడా ఒకటి ఉంది. ఏంటది? ఏ పాపము చేయలేదు ఆయన. మానవునిగా పరిపూర్ణంగా ఈ భూమి మీద ఉన్నప్పటికీ ఏ పాపము లేని మానవుడిగా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. అది ఆయన స్పెషాలిటీ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఆయన అంతరంగంలో కూడా పాపము. మనం అప్పుడప్పుడు మన కోపం వస్తే ఇతరుల గురించి పైకి అనకపోయినా, ఇప్పుడు నా భార్యకి నేనంటే చాలా ఇష్టం, లేదా నాకు నా భార్య అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఎవరికి? ఆమెకి రావచ్చు, నాకు రావచ్చు. నిన్నెవడో ఒకడేం చేశాడు తెలుసా? భార్య ఎవడో కాదు, ఒక అమ్మాయి భర్తని సెల్ఫీ దిగుదామని నదొడ్డుకు తీసుకెళ్ళిందంట. సెల్ఫీ దిగుదామని. మీరందరూ చూసుంటారు, సోషల్ మీడియా కింగ్లు కదా మీరందరూ. పేపర్లో చూసారా? నదిలోకి తోసేసిందంట. పొంగి ప్రవహిస్తుంది, నదిలోకి తోసేసింది. ఏంటి ఆమె ప్లాను? చంపేయాలని. కోపం వచ్చింది పాపం, ఏదో యాంగిల్లో. ఎందుకు కోపం వచ్చిందో వివరాలు తెలియదు మనకి. అలా యేసు ప్రభు వారు అంతరంగం కూడా లోపం లేకుండా ఉన్నాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు, మానవుడిగా. అంటే ఆయన పరిపూర్ణ దేవుడు. దేవుడిగా ఆయన చూస్తే గాలి తుఫాన్ని గద్దించగానే ఒక ఆయన అంటాడు, ఒక వేదాంతి, యేసు ప్రభు అంట లాజర్ని పేరు పెట్టి పిలిచాడు కాబట్టి లాజరు ఒక్కడే బయటకు వచ్చాడట. అదే మృతులారా బయటికి రండి అని అంటే లాజరుకు ముందు నుండి చనిపోయిన వారందరూ వాళ్ళు ఎముకలో గూడైనా, అసలు ఎముక కూడా కుళ్ళి శల్యం అయిపోయినా అందరూ వరుస కట్టి సమాధుల్లో నుండి బయటకు వచ్చేవాళ్ళంట. హల్లెలూయా! ఆయన అంత శక్తిమంతుడు, అంత ప్రభావం కలిగిన వాడు. ఆయన పరిపూర్ణ దేవుడు. కొంతమంది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం అర్థం కాని వాళ్ళు ఏమనంటారంటే, ఆయన దేవుడు అయితే ప్రార్థన ఎందుకు చేశాడు, ఎవరికి చేశాడు? ఇప్పుడు చెప్పండి. ఆయన దేవుడైతే ప్రార్థన ఎందుకు చేశాడు?
ఆ? అదే ఎందుకు చేశాడు? మానవుడిగా ఉన్నాడు కాబట్టి. మానవుడు ఏం చేయాలి ఈ భూమి మీద? తప్పకుండా దేవుని మీద ఆధారపడాలి. అది నేర్పించడానికి ఆయన ప్రార్థన చేశాడు. వేదాంతం అంటే ఏమి లేదు. యేసుక్రీస్తుని మన ముందు పెట్టుకొని యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తుని స్మరిస్తే, యేసుక్రీస్తు జీవితాన్ని ధ్యానం చేస్తే, యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడానికి మనం కమిట్ అయితే పర్ఫెక్ట్ వేదాంతులు అయిపోతాం మనం. మనలో కూడా యేసుక్రీస్తుకు మానవునిగా ఉన్నటువంటి లక్షణం ఏదో ఒక మూలన దాగి ఉంది, మనకి నిపుణీకృతం ఉంది. ప్రతి ఒక్కరిలో దేవుడు ఈ కెపాసిటీ పెట్టాడు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే సాతాను ప్లాన్లో చిక్కుకొని, అపవాది ప్లాన్లో చిక్కుకొని, అపవాది యొక్క కుతంత్రాల్లో చిక్కుకొని నలిగిపోతున్నది ఎక్కువ సమాజం ఈ రోజున. ఉదాహరణకి 2-3 ఇన్సిడెంట్ చాలా చెప్పొచ్చు. 2-3 ఉదాహరణలు చెప్తా ఇటీవల జరిగినాయి. 6వ తరగతి చదువుతున్నాడంట బుడ్డోడు. ఎన్ని? 6వ తరగతి. 6వ తరగతి చదివేవాడికి అంటే ఎంత ఉంటుంది వయసు సుమారుగా? 6 + 5 11 11 లేదా 12 సంవత్సరాలు. వాళ్ళమ్మ గుంటూరు హాస్పిటల్ దగ్గర రోడ్డు మీద బడ్డీ లాంటిది పెట్టుకొని లేదా రోడ్డు మీద కూర్చొని టిఫిన్ అమ్ముకుంటుందట. ఈ మధ్య ఆ నగరాన్ని డెవలప్ చేసే క్రమంలో, ఆక్రమణలు ఏరివేసే క్రమంలో వీళ్ళమ్మది ఆ టిఫిన్ పెట్టుకునే స్థలం పోయింది. బండో లేదా ఉట్టిగా కూర్చొని పెట్టుకుంటుందో ఏంటో మనకు తెలియదు, పోయింది. ఆ బండి పోయిన దగ్గర నుంచి ఈ మాట ఇంటిలో ఇక ఒకలాగా మారిపోయింది. ఏమే ఎందుకు నా బతుకు, నేను ఎట్ట బతుకుతా, నా పిల్లలు ఎట్ట బతుకుతారు, నా జీవనోపాధి పోయిందని ఇక ఆత్మహత్య చేసుకునేలా తయారైపోయిందంట. వాళ్ళ అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడంట. వాళ్ళ అమ్మను ఆ స్థితిలో చూసి వాడు స్పందించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టి తన సమస్యని చెప్పాడట. ఆ కలెక్టర్ గారు అక్కడ ఉన్న అధికారులందరూ ఇంత చిన్న వయసులో ఉన్నవాడికి ఇంత బాధ్యత ఉందని ఆశ్చర్యపోయి యంత్రాంగమంతా కదిలి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ సమస్యను తీర్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కెపాసిటీ వాడికి? ఆల్రెడీ దేవుడు ఆ కెపాసిటీ అందరికీ పెట్టాడు. కాకపోతే ఈరోజు యవ్వన బిడ్డలు కొంతమంది సాతాను కిందకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో దేవుడిచ్చిన దాన్ని ఇంకా మెరుగుపెట్టుకొని దేవుణ్ణి మహిమపరిచే జీవితంగా మార్చుకుంటున్నారు. ఆ చంటి బిడ్డను చూసి మనం ఆనందిస్తున్నాం, తల్లి ఆనందించింది, అధికారులు ఆనందించారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు శభాష్ రా బుడ్డోడా అనక మానరు. మన జీవితాన్ని చూచి, దేవుని చేత ఇవ్వబడిన ఈ జీవితాన్ని చూచి, సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుణ్ణి స్తుతించున్నట్లు దేవుడు మనకి ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడు. ఈ సృష్టి అంతట్లో ఉన్నతమైన జీవి ఎవరు? ఎలా తెలుస్తుంది మనకి? గ్రంథంలో రాయబడి ఉంది. మన హృదయంలో రాయబడి ఉంది. ఎందుకు ఉన్నతమైన వారమయ్యామో తెలుసా? వి ఆర్ ఆల్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డాం. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది 2 ట్రాక్ల మీద వెళ్తూ ఉంది. 2 విధాలుగా ప్రయాణం చేస్తూ ఉంది జ్ఞానం. ఒక జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? పరిణామ క్రమం ద్వారా మానవ సమాజం, ఈ సృష్టి, ఈ విశ్వం ఏర్పడింది అని బోధిస్తుంది. విన్నారా ఎప్పుడన్నా ఇది? పరిణామ క్రమం. డార్విన్ అనేటువంటి ఆయన
ఆరిజిన్ ఆఫ్ థీసిస్ అనే గ్రంథంలో పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో నుండి ఈ విశ్వం వచ్చింది. ఈ విశ్వం ఉద్భవించిన తర్వాత ఈ జీవులు ఇవన్నీ ఒకేసారి రాలేదు. మొదట పక్షులు వచ్చాయి, ఆ పక్షుల్లో నుంచి పురుగులు వచ్చాయి, పురుగుల్లో నుంచి జంతువులు వచ్చాయి, ఆ జంతువుల నుంచి రకరకాల జంతువులు వచ్చాయి, ఆ జంతువుల్లో నుండి కోతి వచ్చింది, ఆ కోతిలో నుండి మనిషి వచ్చాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని గురించి చెప్తే నిరూపించండి అని అంటారు. ఏమంటారు? ఈ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం జరిగింది కదా, ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అంటాం కదా. ఈ జీవ పరిణామ క్రమం, ఈ పరిణామ క్రమం ఎలా చెందిందో, కోతి నుండి మానవుడిని ఎలా వచ్చాడో నిరూపించండి అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది ఇది. ఎన్ని సంవత్సరాలంట? చెప్పండి గట్టిగా. వీళ్ళు ఏమంటారు? సైన్స్ ఏమంటది? చూస్తేనే నమ్ముతాం. ఏమంటారు? చెప్పండి గట్టిగా. వీళ్ళు ఏమని చెప్తారు? మీరు ఎక్కడ చూసారా కోతి నుండి మనిషి వచ్చాడంటే, ఏ కోతి నుండి వచ్చాడు చూపించండి అని అంటే వాళ్ళు ఏమంటారు? కొన్ని కోట్ల సంవత్సరాలు ఆగితే కానీ ఏ మనిషి కోట్ల సంవత్సరాలు బ్రతికి చెప్పాడు దీన్ని? వాళ్ళు ఏది చెప్తున్నారో దీన్ని ఏమంటామంటే సూడో సైన్స్ అంటాం. సూడో సైన్స్. మూఢ విశ్వాసం అనేది బయటే కాదు, సైన్స్లో కూడా మూఢ నమ్మకాలు ఉన్నాయి. దాన్ని సూడో సైన్స్ అంటాం. దేవుడు ఈ భూమి మీద, దేవాది దేవుడు ఈ భూమి మీద మానవుణ్ణి ఒక ఉన్నత జీవిగా ఉంచాడని దేవుని వాక్యం సుస్పష్టంగా చెప్తా ఉంది. నిన్న చూసా నేను, ఏ దేశమో తెలియదు అది. వాళ్ళ నాన్నగారు గ్యాస్ బండలు డెలివరీ బాయ్గా పనిచేస్తూ అతన్ని గ్రాడ్యుయేట్గా డిగ్రీ చదివించాడట. చదువుకునే పిల్లలందరూ వినాలి. ఏం పని చేస్తూ? గ్యాస్ బండ డెలివరీ బాయ్గా, ఇంటింటికి వెళ్ళి డెలివరీ, ఆటోలో తెచ్చి డెలివరీ చేస్తారు కదా, డెలివరీ బాయ్గా పనిచేస్తూ వాళ్ళ నాన్న చదివించాడట. అతడు డిగ్రీ చదివించాడు, డిగ్రీ పట్టా తీసుకుపోతున్నాడు. ఆ కాలేజీలో డిగ్రీ పట్టా ప్రధానోత్సవాన్ని చాలా వేడుకగా చేస్తున్నారు. ఆ వేడుకలో పట్టా అందుకోవడానికి లైన్లో వెళ్తా ఉన్నారు. ఈ కుర్రోడు ఎలా వెళ్తున్నాడు తెలుసా? గ్యాస్ బండను ఒకదాన్ని తయారు చేసుకొని నెత్తి మీద పెట్టుకొని పట్టా అందుకోవడానికి వెళ్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మా నాన్న గ్యాస్ బండ మోసి నన్ను చదివించాడు. ఈ గ్యాస్ బండ మోసి కష్టార్జితం చేసిన మా నాన్న కష్టార్జితంలో నుంచి నేను ఈ పట్టా తీసుకోబోతున్నాను అని సమాజానికి తెలియజేస్తున్నాడు. ఇదెందుకు చెప్తున్నావు అబ్బాయి నువ్వు అని అంటారా? మన తండ్రి ఎవరు? యేసయ్య. ఒక్కళ్ళు కూడా ఏంటి, మా నాన్న యేసుదాస్ గారు. ఈ పేరు చెప్పలేదేంటి అంటే ఇక డైరెక్ట్గా యేసయ్య నుంచే వచ్చేసారా? ఊడిపడ్డారా యేసయ్య నోట్ల నుంచి? మనకు కూడా తండ్రి ఉన్నాడు. మనం ఎదిగిన ఈ జీవితానికి ఏ స్థితిలో ఉన్నా దానికి కారణం ఎవరు? తండ్రి. ఎవరైతే ఆ తండ్రిని నిజంగా తండ్రిగా, ఎవరైతే ఆ తండ్రిని, ఆ పరమ తండ్రిని నా సృష్టికర్త, నా యజమాని, నేను ఇక్కడున్నాను, ఎందుకున్నాను అనేది అర్థం చేసుకుని జీవించేవాళ్ళు, ఆ బుడ్డోడు ఎలాగైతే గ్యాస్ బండనెత్తి మా తల్లిదండ్రుల కష్టార్జితం అని చెప్పాడో, సాక్ష్యం ఇచ్చాడో, మనకు సహాయం చేసిన వారిని మర్చిపోము, మన జీవానికి కారణమైన దేవుణ్ణి మర్చిపోము. బాధ్యత దేవుడికి ఏంటంటే, దేవుడు తన స్వరూపంలో చేశాడు, తన ఇమేజ్లో చేశాడు. ఆయన దగ్గర నుండి పారిపోతే
ఆయన్ని విడిచిపెట్టినంత మాత్రాన మనం వికృత రూపం దాల్చం కానీ దేవుణ్ణి విడిచిపెడితే మనం లోపల సమాధానం కోల్పోతాం. మన జీవితంలో ఏదైతే సాధిస్తున్నామో, ఏదైతే కలిగి ఉన్నామో దానికి కారణభూతుడు నా దేవుడే అని గుర్తించకపోతే నమ్మక ద్రోహం అని అంటారు కదా, లేదా కృతజ్ఞత లేమి అని అంటాం. అటువంటిదే మన జీవితాల్లో కూడా ఉద్భవిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి. ఆయనకేదో తక్కువై కాదు, ఆయనకేదో తక్కువై కాదు. దేవుడు అందరికీ కెపాసిటీ ఇచ్చాడు. నేను ఇంకొక వార్త చదివా. నేను ఒక పిల్లోడట 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చిందంట. ఎన్ని కిలోమీటర్లు? రోజుకు 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఆ 16 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి. అయినా టైంకి వెళ్ళలేకపోతున్నాడంట. టైంకి క్లాసులోకి వెళ్ళకపోతే ఏమవుద్ది? పనిష్మెంట్. చర్చికి ఏనాడన్నా టైంకి వచ్చావమ్మా? ఎదిగావా? ముసి నవ్వులు ఎంత చక్కగా నవ్వుకుంటున్నారు. ఈ కుర్రాడు అరే కష్టపడి నేను 16 కిలోమీటర్లు వెళ్తున్నాను, 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, అయినా టైంకి వెళ్ళలేకపోతున్నాను అని నేను ఎలాగైనా నా వాహనాన్ని తయారు చేసుకోవాలనుకొని తన దగ్గరున్న సైకిల్తో అతను అప్పటిదాకా చదువుకున్న చదువు సహాయంతో ఏం చేశాడు తెలుసా? ఒక ఎలక్ట్రిక్ సైకిల్ని తయారు చేశాడు. దానికోసం 30,000 ఖర్చు పెట్టాడంట. ఎంత? 35,000 ఖర్చు పెట్టి తన వాహనాన్ని తను తయారు చేసుకొని 60 రూపాయలు ఖర్చు అయ్యేదల్లా ఇప్పుడు ఆ ప్రయాణం 60 కిలోమీటర్లు, 16 కాదు 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 6 రూపాయలు ఖర్చు అవుతుందంట. ఎవరికి సంతోషం లేదా? కాదు, 60 రూపాయలు ఖర్చు పెట్టేవాడు టైంకి వెళ్ళలేకపోయేవాడు తన వాహనాన్ని తను తయారు చేసుకొని టైంకి వెళ్ళగలుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, అతను ఏం చేశాడు తెలుసా? నాలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికి కూడా నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడిని సృజించిన దేవుడే మనల్ని సృజించాడు. నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి నిందించుకుంటూ, పరిస్థితులను నిందించుకుంటూ, కష్టాలను నిందించుకుంటూ అక్కడే కుమ్మలు పడిపోతున్నావు. ఆ పిల్లాడు ఏం చేశాడు? అతడు చేసిన పనికి డిప్యూటీ సీఎం గారు వచ్చాడు అతని దగ్గరికి. వచ్చి నీవు ఇంత కష్టపడి ఇటువంటి ప్రయోగం చేసి ఇటువంటి వాహనాన్ని నువ్వు కనుగొన్నావు, నీకు 1,00,000 రూపాయలు పారితోషికం ఇస్తున్నానని చెప్పి పారితోషికం ఇచ్చి అతన్ని ప్రోత్సహించాడు. ఎక్కడి నుంచి వచ్చింది కెపాసిటీ? దేవుడు పెట్టాడు. అందరికి పెట్టాడా? అతనికి పెట్టాడా? ఆ విద్యార్థులందరూ అలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? ఆ స్వరూపాన్ని, ఆ ఇమేజ్ని వాడుకొని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. దేవుడే వచ్చి సమస్యను పరిష్కరించడు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి దేవుడు కెపాసిటీ ఇస్తాడు మనకి. ఒకటేంటంటే పితరుల కాలం. పితరుల కాలం అని అంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని వేదాంత కాలంలో, హిస్టారికల్ థియాలజీలో పితరుల కాలం అని అంటారు. తర్వాత 590 నుండి 517 క్రీస్తు శకం వరకు మిడీవల్ థియాలజీ టైం అని అంటారు, మధ్యకాలం అన్నమాట. 1517 సంవత్సరం నుంచి 1648 సంవత్సరం వరకు సంస్కరణ కాలం అని అంటారు. మార్టిన్ లూథర్ గారు సంఘము చీకట్లో కూరుకుపోయినప్పుడు
90 తీసేసుకుని తీసుకొని వెళ్ళి జర్మనీలో ఉన్న ఒక చర్చి దేవాలయ కేథడ్రల్ దేవాలయ తలుపుకు కొట్టేశాడు కదా. ఆ కాలాన్ని 1517 సంవత్సరంలో జరిగింది. అక్కడి నుండి 1648 సంవత్సరం వరకు జరిగిన థియాలజీని సంస్కరణ కాలము అని అంటారు. 1648 నుండి 1980 సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని ఆధునిక కాలం అని అంటారు. 1980 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునికోత్తర కాలం అని అంటారు దీన్ని. ఈ కాలంలో థియాలజీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మనిషి కేంద్రంగా నడుస్తుంది థియాలజీ. చెప్పండి. అంటే అదే అంటే మనిషికి దేవుడు ఏం చేశాడు, మనిషికి దేవుడు ఏం చేస్తాడు, మనిషికి అవసరమైతే దేవుడు ఎలా స్పందిస్తాడు అంటే మనిషి కేంద్రంగా ఆధారం చేసుకొని నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఈ కాలానికి ఉన్న పెద్ద సమస్య ఇది. వేదాంతం ఎవరిని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎందుకు మానవుణ్ణి చేశాడో, ఈ బైబిల్లో ఏమేమి శాస్త్రాలు ఉంటాయంటే, ఏమేమి శాస్త్రం ఉంటుందంటే మళ్ళీ బైబిల్ థియాలజీకి వద్దాం. బైబిల్లో హిస్టరీ ఉంటుంది. ఏముంటుంది? ఎక్కడి నుండి? సృష్టి ప్రారంభించబడిన దగ్గర నుండి. ఈ సృష్టి ప్రారంభింపబడిన దగ్గర నుండి అబ్రహాము కాలం వరకు పితరుల కాలం అని అంటాం. చెప్పండి. పితరుల కాలం. ఆ తర్వాత అబ్రహాము కాలము నుండి న్యాయాధిపతుల కాలం వరకు ఉన్న కాలాన్ని ఏమని అంటారంటే నిబంధన కాలం. చెప్పండి. నిబంధన కాలం. ఆ తర్వాత ప్రవక్తల కాలం. ఆ తర్వాత రాజుల కాలం. దీనిలోనే ప్రధానంగా ఈ బైబిల్లో దేవుని గూర్చి మనం అధ్యయనం చేసేటప్పుడు మానవుని గూర్చి అధ్యయనం చేయాలి. మానవుడిని బయటికి వెళ్ళి అధ్యయనం చేస్తే, మానవుడిని బైబిల్ పక్కన పెట్టి బయటికి వెళ్ళి చూస్తే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడని చెప్తుంది బైబిలా? బయటి ప్రపంచం కోతి నుండి వచ్చాడు మానవుడు అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని స్వరూపములో మానవుడు చేయబడ్డాడు. అతడు పర్ఫెక్ట్గా చేయబడ్డాడు దేవుని చేత. ఎలా చేయబడ్డాడు? చెప్పాలి గట్టిగా. ఎంత పర్ఫెక్ట్గా అంటే ఆదికాండం 3వ అధ్యాయానికి ముందున్న మానవుడు, ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత ఉన్న మానవ సమాజాన్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం అంటే దేవునికి ఎదురు తిరగక ముందు, దేవునితో వైరం పెట్టుకోకముందు, దేవునితో ఎదురు తిరగడం, వైరం పెట్టుకోవడం అనే ఈ మాటలన్నీ పెద్ద పదాలు, కానీ మనకు అర్థం అవడానికి చెప్తున్నా. దేవునితో ఎదురు తిరగడం ఎవరి వల్ల కాదు. దేవునితో ఎదురు తిరగాలన్న ఆలోచన వచ్చింది ఒకడికి, సాతానికి, లూసిఫర్కి. ఏమైపోయాడు? పడద్రోయబడ్డాడు. వాడికి వరకు ఒక భయంకరమైన నరకాగ్ని తయారు చేయబడింది. అయితే దేవుడు మానవుల పట్ల చాలా కరుణ చూపుతున్నాడండి. ఎంత కరుణ చూపుతున్నాడో మనం అసలు వర్ణించలేం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మానవుడు తోటి మానవుణ్ణి అసలు నిందించడం కూడా లేదు. నిందించడం అంటే ఏం లేదు. చేపలు చేశారు, మీరు కూర కలిపి పెట్టారు, పొయ్యి మీద పెట్టారు, పొయ్యి మీద పెట్టి బట్టలు ఉతుక్కుంటున్నారు. కూర ఏమైంది? మాడిపోయింది. మీ ఆయన తింటూ అడిగాడు, ఏం ఇలా వండావు అని. అప్పుడు ఏమంటదేమా?
చెప్పనా నేను? ఇంటి నిండా ఉన్నారు దుండపోతుల్లాగా, ఒక్కడు కూడా వాసన రాలా. వినబడిందా? ఎవరు చూసుకుంటున్నారు ఈ మాటల్లో? మీరు కనపడుతున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆదాము పాపం తర్వాత అందరికీ, మానవులందరికీ ఇదే స్వభావం. అంటే మంచి జరిగితేనేమో నేనే, లోపం ఏదన్నా సంభవిస్తే పక్కన వాళ్ళు. అంటే అంత పర్ఫెక్ట్గా జరిగితే నేను ఎంత గొప్ప ఉండో తెలుసా, ఎంత బాగా చేశాను. ఏదన్నా లోపం వచ్చి ఎదురు తిరిగిందనుకో వ్యవహారం, అప్పుడేం తింటాం? ఎవరినో ఒకరిని నిందిస్తాం, ఎవరినో ఒకరిని నిందిస్తాం. అలాగా ఆదాము పతనం తర్వాత ఈ సమాజంలోనికి ఇటువంటివంతా డిజార్డర్ అంతా వచ్చింది. ఈ డిజార్డర్ని సరిచేయడానికే దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చి దీనిలో పాపశాస్త్రము, రక్షణ శాస్త్రము, రాకడ శాస్త్రము, దేవదూతల శాస్త్రము, కృపాశాస్త్రము, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? మళ్ళీ చెప్పండి. పాపశాస్త్రం, రక్షణ శాస్త్రం, కృపాశాస్త్రం, దేవదూతల శాస్త్రం, దయ్యాల శాస్త్రం, రాకడ శాస్త్రం, నీతి శాస్త్రం, నీతి శాస్త్రం, విశ్వాస శాస్త్రం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? ఎవరికి అవసరం ఇది? అందరికి అవసరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ గ్రంథాన్ని చేత పట్టుకొని, ఈ గ్రంథాన్ని నమ్మి, ఈ గ్రంథంలో ఉన్న శాస్త్రాలను అధ్యయనం చేసుకొని, ఈ గ్రంథంలో ఉన్న ఈ సంఘటనలను నరాన ఎక్కించుకుంటే భూ ప్రపంచమంతా ఎంత అద్భుతంగా మారిపోద్దంటే పరలోకంలాగా మారిపోద్ది. గట్టిగా చెప్పలేదేంటి? ఎలాగ మారిపోద్ది? మీ ఇల్లు పరలోకంలా మారాలంటే నువ్వేం చేయాలి? ఈ శాస్త్రాలన్నీ మనం వంట పట్టించుకోవాలి. అది ఇప్పుడు ఈ తరంలో ఇంకొక దుర్మార్గమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక తరం నడుస్తోంది. ఏంటంటే ప్రార్థన చేస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఏంటండోయ్, వినబడుతుందా? అన్నదమ్ములు తన్నుకొని ప్రార్థనాపరుడైన అన్న తమ్ముడి కోసం ఏమని ప్రార్థన చేయాలి? మార్చమనా? అవునా? కానీ ఏమని చేస్తున్నారు తెలుసా ఈనాటి విశ్వాస సమాజం? వాళ్ళ కుటుంబం ఏరులతో సహా లేచి పాడైపోవాలి నాయన. ఇటువంటి సమాజం తయారైంది. దేవుని వాక్యం అర్థమవ్వని సమాజం. ప్రార్థన ఏం చేయాలో, ఎందుకు చేయాలో కూడా తెలియని ఒక తరం తయారైపోయింది. దేవాలయానికి వెళ్ళడం అని అంటే అవసరాల కోసం, కుమార్తె పెళ్లి కోసం, కొడుకు ఉద్యోగం కోసం, గర్భం కోసం, మగపిల్లడి కోసం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలనే ఒక భయంకరమైనటువంటి, వెనుతిరిగినటువంటి ఒక నాశనకరమైన సమాజం తయారైపోయింది. దేవుడు అందుకోసం తయారు చేయలేదు. మొదటి పాఠం చదివాం మనం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో. అక్కడున్న చరిత్ర మీ అందరికీ తెలుసు. దేవుడు ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన తర్వాత అప్పటిదాకా మోషే నాయకత్వంలో నడిచారు వాళ్ళు. మోషే ఎంత అద్భుతంగా జీవించాడండి. మోషేను గూర్చి దేవాది దేవుడు ఏమని చెప్తాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైనది, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. ఇటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని చేత ఇవ్వబడిన నిబంధన పలకలను ఇజ్రాయేలీల మీద కోపంతో వాటిని నేల దార విడిచాడు, పడేశాడు. అందుకు గాను దేవుడు మోషేతో ఏమన్నాడు? నువ్వు ఇక్కడే చస్తావు, వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళవు.
ఏమర్థమవుతుంది మీకు? దేవునికి ఎంత మనం దగ్గరైతే అంత జవాబుదారీతనం పెరుగుద్ది మనకి. మోషే అయితే ఇజ్రాయేలీయులందరినీ నాశనం చేస్తానని దేవుడంటే, వద్దు ప్రభువా, నీ నామం అవమానపరచబడుతుంది, నువ్వు అలాగ చేస్తే వాళ్ళ దేవుడు వారిని చంపడానికే తీసుకెళ్ళాడని దేవునికి ఆలోచన చెప్పినంత పనిచేసి ఇజ్రాయేలీయులందరినీ మరణం నుండి తప్పిస్తే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు మోషే ప్రార్థన చేస్తే, ఎన్నిసార్లు ప్రార్థన చేశా, మోషే ఏమన్నాడు? ఇక నీవు దీని గురించి అడగొద్దు. వింటున్నారా? ఇక దీని గురించి నువ్వు అడగొద్దు. నువ్వు ఇక్కడే కావాలంటే ఇక్కడి నుంచి అది చూడు, నిన్ను ఇక్కడి నుంచి అవతలకు మాత్రం. అందుకు ఒక కొత్త నాయకుడు అవసరమయ్యారు. ఎవరి ఈ నాయకుడు? మోషే. యెహోషువ. చెప్పండి అందరూ. యెహోషువ. ఎవరు యెహోషువ? మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడంట. మోషేకి పరిచారకుడిగా ఉండేవాడట. దేవుడు చూడండి, పక్షపాతం లేదు దేవుడికే. యెహోషువను నాయకుడిగా చేశాడు. జనరల్గా ఇప్పుడు మోషేకు పరిచారం చేసి, మోషేకు నీళ్లు మోసి, మోషేకు చేతులు కడిగి, మోషేకు పరిచారం చేసిన వాడు మోషేని చూస్తే ఆ ఇజ్రాయేల్ సమాజం అంతా గడగడగడగడలాడిపోద్ది. అటువంటి తరుణంలో ఆయన ఇంట్లో పనిచేసేలాంటి ఒక పనివాడు నాయకుడు అయ్యాడు అని అనగానే ఆ సమాజం సహజంగా ఏం చేస్తారు? ఎదురు తిరుగుతారు, ఈర్ష్యపడతారు, మాట వినరు. అందుకే ప్రభు యెహోషువతో పదే పదే ఏం చెప్పాడు తెలుసా? భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడై ఉన్నట్టు. అరే బాబు, మోషేను అంత పెద్ద నాయకుని చేసింది నేనే, కంగారు పడమాక. మోషేకి ఎలా తోడై ఉంటానో నీకు కూడా అలాగే తోడై ఉంటా. నువ్వేం చేయాలి తెలుసా? రేపొద్దున సమాజం అంతటిని, ఇజ్రాయెల్ సమాజం అంతటిని నువ్వు నది దాటించాలి. వినండి జాగ్రత్తగా. ఈ నది దాటించే క్రమంలో ఈ యోర్దాను బహుభయంకరంగా పొంగుతూ ఉంది. పొంగేటప్పుడు ఏం చేస్తాను తెలుసా? నువ్వు లేవీయుల చేత మందసాన్ని మోతకర్రలతో మోసుకుంటూ ఆ నదిలోనికి యాజకులు దిగాలి. వీళ్ళ అరికాళ్ళు ఆ నీళ్లకు తగలగానే ఆ నది ఏమైపోద్ది? రెండు గోడల కట్టినట్టుగా అటు ఇటు అయిపోయి ఎర్ర సముద్రం ఎలాగూ పాయలైందో అలాగే ఈ నదిలో కూడా, ఈ యోర్దాను నదిలో దారి ఏర్పడింది. ఏమండో, నది దాటడం అంటే మామూలు విషయం కాదు ఇది. యోర్దాను ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. యోర్దాను అనే పేరుకు అర్థం ఏంటంటే దిగునది, క్రిందకు దిగునది, ఇలా ఉంటుంది యోర్దాను నది. వీళ్ళు నది దాటిన దగ్గర ఇలా ఉంటుంది. దీనిలోంచి నది నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్ళల్లో అడుగు పెడితే ఏమవుతారు? కొట్టుకెళ్ళిపోతారు. మునిగిపోవటం కాదు, నీకు సైన్స్ సరిగ్గా తెలియట్లా. కొట్టుకెళ్ళిపోతారు. అడుగు పెట్టగానే కొట్టుకెళ్ళిపోతే ఏమవుద్ది? చచ్చిపోవడం కాదు, అసలు బాడీ ఎక్కడుందో కూడా దొరకదు. ఇక అడ్రస్ గల్లంతు. ఇప్పుడు ఎక్కడ దిగమంటున్నాడు ప్రభు? ఇటువంటి నదిలోకి దిగమంటున్నాడు. నేను నీళ్లు పైన కింద గోడ కట్టేస్తాను, మీరు దిగండి అని చెప్పలేదు. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఇటువంటి సిచ్యువేషన్లో ఆ జనాంగాన్ని నడిపించాలి. యెహోషువ కొత్త. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సంఘటన జరిగినటువంటి 6వ వచనం చదవండి. ఇప్పుడు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమంటాం ఇది?
నీళ్ళు ఆపబడిన చోట 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి తీసుకొని వచ్చి నీళ్ళు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ఒక మందసంలాగా లేదా ఒక సూచికగా ఒక ఒక జ్ఞాపికగా ఉంచమన్నాడు. ఎందుకు? వినబట్ల గట్టిగా చెప్పండి. చప్పట్లు కొట్టండి సమాధానం గారికి. ఆ రాళ్ళను చూడగానే ఏం జ్ఞాపకం రావాలి వీళ్ళకి? మా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నది ఆపి మరీ దాటించిన స్థలము ఇదే అని జ్ఞాపకం రావాలి. కానీ రానున్న రోజులు ఏమైపోయిందో తెలుసా? ఆ రాళ్లకు కొబ్బరికాయలు కొట్టడం మొదలైపోయింది. రాళ్ళు ఎందుకున్నాయి అక్కడ? దేవుడు చేసిన కార్యానికి, దేవుడు ఉన్నాడనే రుజువుకి, దేవుడు ఎలాగ కాపాడేనే దానికి సూచికనగా ఈ రాళ్ళు పెట్టమన్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఇశ్రాయేలీయులు ప్రతి స్థలంలో ఇదే. మోషే శవము దొరకకుండా చేయడానికి గల కారణం కూడా మోషే దేవుడు అయిపోయేవాడు వాళ్ళకి. అందుకని మోషే శవాన్ని కూడా దొరకనీలా ప్రభు. వేదాంత విద్య అనంటే దేవుని గూర్చినటువంటి గుర్తులను జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటిని తర్వాత తరం వారికి నేర్పించడమే వేదాంత విద్య. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? అరే ఎప్పుడోరా, అప్పుడు దేవుడు బలంగా ఉన్న కాలంలో ఇటువంటి కార్యాలు చేశాడురా, ఆ రోజుల్లో చేశాడు, కానీ ఈ రోజుల్లో మనకి ఎక్కడ చేస్తాడురా? అప్పుడు దేవుడు కానీ ఇప్పుడు కాదురా, మన పితరుల కాలంలో రా దేవుడు అంటే, ఇప్పుడు కాదు అని చెప్పడానికా? ఇప్పుడు కూడా ఆయన దేవుడు. ఆయన ఏ కార్యము చేయడానికైనా సామర్థ్యం, శక్తి కలిగిన దేవుడని మనము నేర్చుకొని మన పిల్లలకు ఆ తరాన్ని తయారు చేయడానికి దేవుడు ఈ సంఘటనలు శాస్త్రీయంగా దేవాది దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మందసపు పెట్టిలో ఏమేమి వస్తువులు పెట్టమన్నాడు? హెబ్రీ పత్రిక ధ్యానం చేసేటప్పుడు విన్నారు కదా. మందసం పెట్టిలో ఏమేమి పెట్టమన్నాడు దేవుడు? మన్నా పాత్ర, అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు. ఎందుకు? నలభై సంవత్సరాలు పొయ్యి పెట్టుకోకుండా పోషించిన దేవుడురా మన దేవుడు. ఈ 12 గోత్రాల్లో నుండి అహరోను చేతి కర్రను చిగురింపచేసి యాజకత్వాన్ని ఆయన అప్పగించినటువంటి దేవుడురా మన దేవుడు. మోషే కాలంలో ఆయన ప్రజలైన మనము ఎలాగూ ఉండాలి, ఎలా పడితే అలా జీవించకూడదు అని నిబంధన పలకలు ఇచ్చిన దేవుడురా మన దేవుడు. దేవుని కేంద్రంగా చేసుకొని జీవించడమే వేదాంత విద్య సారాంశం. అది ఎవరిని కేంద్రంగా? చెప్పండి గట్టిగా. దేవుని కేంద్రంగా చేసుకొని జీవించడం అంటే యోబు స్టైల్ అనమాట. దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఆరాధించడం అంటే యోబు స్టైల్. యోబుకు దేవుడు అంటే అమితమైన గౌరవం, అమితమైన ప్రేమ, ఆరాధన. దేవుని కొరకు ఏదైనా చేసేస్తాడు. ఏదైనా ఆయన చేయకముందే దేవుడు యోబుకు చేసేసాడు. ఏం చేసేసాడు? మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయింది. యోబు ఆరోగ్యంతో సహా ఊడ్చుకొని వెళ్ళిపోయింది. ధైర్యం చెప్పాల్సిన భార్య, అప్పుడు దాకా లెగ్ పీసులు తిన్న భార్య, బయటకు వచ్చి భర్తకి ఏమని సలహా ఇస్తుంది? రే బాబు, దేవుడు దేవుడు అంట, ఇంకెక్కడ దేవుడు రా నాయన, దేవుణ్ణి దూషించి చావు, ఓ పని చేయి, దేవుణ్ణి తిట్టు, చచ్చిపో. ఎంత అద్భుతమైన సలహా ఇస్తుంది. మీకు కూడా కొంతమంది భయంకరమైన సలహాలు ఇస్తారు. ఏం జరిగింది, నువ్వు అంతకాలం నుంచి వెళ్తున్నావు, కనీసం ఒక పాట పాడడానికైనా అవకాశం వస్తుంది అక్కడ, ఎందుకు ఆ చర్చిలో?
అనగానే చెప్పండి, నిజమే, మూటాములు సర్దాయి, ఇంకో చాటకి ఎక్కాయి. ఎక్కితే అక్కడ కనీసం ఎక్కడన్నా గుర్తుంచుకుంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళ పక్కకు చూసే నాదుడు కూడా, ప్రార్థన పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చే పాస్టర్ గారు కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏబు మన మాదిరి. దేవుడంటే మనకేదో కలిగితే దేవుడు కాదు, మన జీవితాల్లో ఏ ఏ మేలు జరగకపోయినా ఆయన దేవుడు. దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆరాధించడమే వేదాంత విద్య. దేవునికి స్తోత్రం. ఇంకా ఇది అర్థం అవ్వడానికి ఇర్మీయా ఏం చేశాడు తెలుసా? కుమ్మరి వాని ఇంటికి తీసుకెళ్ళాడు. కుమ్మరి ఏం చేస్తాడు? కుండలు చేస్తాడు. అంటే బైబిల్లో కుమ్మరి వాని ఇంటికి అని అన్నాడంటే బైబిల్లోనే ఉన్నాయి రా కులాలని మొదలెట్టమాకండి. మన తెలుగులోయే మాట దొరక్క ఏం చేశారంటే కుమ్మరి అని అన్నారు. కుమ్మరి అంటే అది ఒక ఉద్యోగం, అదొక పని. ఆ పని చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు కుమ్మరి? కొంత మట్టి తీసుకుంటున్నాడు, దానిలో చిన్నదొకటి చేస్తున్నాడు, పెద్దదొకటి చేస్తున్నాడు, ఇంకా పెద్దదొకటి చేస్తున్నాడు, కొంత మట్టిని ఇసిరి పడేస్తున్నాడు. కొంతమంది కొన్నిటిని ఏం చేస్తున్నాడు, పాత్ర చేసిన తర్వాత నలిపేస్తున్నాడు, కొన్నిటినేమో చేసిన తర్వాత మధ్యలో పారేస్తున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇర్మియాని అడిగాడు, ఏంటి ఇర్మియా సంగతి అని అంటే, ఇలా చేస్తున్నాడని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? కుమ్మరి మట్టి మీద కుమ్మరికి విచక్షణాధికారం ఉంటే నా చేతి పని అయిన ఈ సృష్టిలో నేను నా ఇష్టానుసారంగా చేసుకోవడానికి నాకు అధికారం లేదా? హల్లెలూయా. కుమ్మరి చేతిలో మట్టి ఎలాగో మీరు నా చేతులు అలాంటి వారే కదా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో ఘనపరచబడే పాత్రగా ఉన్నామా? దేవానికి స్తోత్రం. ఘనహీనమైన పాత్రగా ఉన్నామా? దేవానికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మహిమపరచటమే వేదాంత విద్య. దీనికోసం గ్రంథాన్ని ఇచ్చాడు. మొదటి కీర్తనలో అందుకోసం ఏం చేయమన్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దాన్ని ధ్యానం చేస్తూ నీటి కాలవల యోరను నాటబడు ఆకు వాడక తన కాలమందు. వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు ఫలిస్తారట? తన కాలమందు. కాలం అంటే ఏంటి? కాలం అంటే సమయం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, ఎప్పుడు ఫలిస్తుంది? అది ఎప్పుడు? ఎండాకాలం. ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళు వారి కాలంలో ఫలించాలంట. ఎప్పుడు? మన కాలంలో ఫలించాలంట. అంటే ఏంటి? మా ఆవిడొచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత పుల్పిట్ మీద అరిసరిసి ప్రసంగం చేసావు కదా, నీది ఒక బతుక, కొండా చట్టి సర్దుకొని నువ్వు ఏదో దారి చూసుకొని పోరా బాబు అని అంది. ఏమంది? మీకు అర్థమైందా? ఇంట్లోంచి బయటికి పో అంది. ఊహించుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అది కాలం. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? అవునా, నేను పనికిరానా? థ్యాంక్ యూ, నా యేసయ్య నాకు ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు నువ్వు లేటుగా గుర్తించావు. నన్ను చేసుకునేటప్పుడు ఏమో నేను పనికొచ్చేవాడిని అనుకున్నాను, నన్ను చేసుకున్నాక అర్థమైంది నీకు. కానీ నా యేసయ్య నాకు ఎప్పుడో చెప్పాడు నేను పనికి మాలినవాడిని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లేటుగానైనా నువ్వు గుర్తించినందుకు వందనాలు. వింటున్నారా? నాకు వినబడలా. ఫలించడం అంటే అది, ఎదగడం అంటే అది. రక్త సంబంధికులతో మాట్లాడి ఎంతకాలం అవుతుంది? తన కాలమందు ఫలించు. మీ జీవితాలలో వచ్చిన ఒడిదుడుకుల్లో, మీకు వచ్చిన వైరాలలో లేదా వైషమ్యాలలో, మీ పొరపాటు వల్ల లేదా ఇతరుల పొరపాటు వల్ల మీకు కలిగిన ఆ సంబంధ బాంధవ్యాలు తెగింపోయినటువంటి పరిస్థితిలో మీరు ఎలా ఫలిస్తున్నారు? ప్రసంగ వేదిక నుంచి గట్టిగా పాస్టర్ గారు గద్దిస్తే 4-5 వారాలు మానేస్తారు మీరు. అది మీ ఫలించడం.
ఫలించే స్థితి ఏంటో తెలుసా? నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అనుకొని, వందనాలయ్యా పాస్టర్ గారి ద్వారా నాకు బుద్ధి చెప్పించారు ఇవాళ, వందనాలు యేసయ్యా అని దేవుణ్ణి స్తుతించే మనస్సు రావడం ఫలించడం. చేసే తప్పుని చేయకూడదని చెప్తే నన్ను అంటాడా, ఇంత మాట అంటాడా, చూస్తా. ఇది కాదు. దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఫలం మనం ఫలించాల్సిన టైంలో ఫలించడం. మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం? తిమోతి రాస్తున్నాడు చూడండి 6వ అధ్యాయంలో, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ఎవ్వడును సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై తాను మాత్రమే వసించుచు ఉన్నటువంటి దేవుడు మనల్ని సహవాసానికి పిలిచాడండి తన కుమారుని ద్వారా. ఆయన అంటే ఏమనుకుంటున్నారు? అల్లాటప్ప అనుకుంటున్నారా? చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇటువంటి దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం చదవండి. సంతుష్టి సహిత దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఎందుము. దేవునికి స్తోత్రం. మనము కలిగి ఉన్నట వాటితో తృప్తికరంగా దేవుణ్ణి మహిమపరచాలట. పైగా మనకిస్తున్న సూచన ఏంటో తెలుసా? ధనవంతులకుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేకమైన దురాశలోను పడుదురు. అంటే ధనవంతులుగా మారడం దేవుడు తప్పండలా, కానీ ఆ స్థితి మనకు కావాలి అని మనం గట్టిగా పట్టుబట్టి నన్ను అలా చేయి, అలా చేయి, అలా చేయి, అలా చేయకపోతే